ఈ వీడియోలో మనం బెనిఫిషరీస్ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ కోసం ఆధార్ ఓటీపీ ద్వారా ఎన్రోల్మెంట్ చేసే విధానం తెలుసుకుందాం. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడైనా సరే ఉచిత వైద్యాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డే ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్. ఈ హెల్త్ కార్డుతో దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్లో ఎంపాల్డ్ అయిన ఏ హాస్పిటల్లో అయినా సరే సంవత్సరానికి 5 లక్షల వరకు వైద్య సహాయాన్ని పొందవచ్చు. బెనిఫిషరీని ఎన్రోల్ చేయాలి అంటే ఆ పర్సన్ ఖచ్చితంగా ఎన్టీఆర్ వైద్య సేవ హెల్త్ కార్డ్ని కలిగి ఉండాలి. మరియు తన ఫోన్ నంబర్ అనేది ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఇన్ కేస్ ఫోన్ నంబర్ అనేది ఆధార్‌తో లింక్ అయ్యి లేకపోతే ఫింగర్ ప్రింట్, ఐరీ స్కాన్, ఇంకా ఫేస్ ఆత్ అని చెప్పి ఇంకో 3 ఆప్షన్స్ ఉంటాయి. వాటి ద్వారా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ముందుగా ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫోన్‌లో ప్లే స్టోర్‌ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆయుష్మాన్ భారత్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఆయుష్మాన్ యాప్ అని కూడా సెర్చ్ చేయొచ్చు. సో, ఇక్కడ ఆయుష్మాన్ యాప్ అని చెప్పి వచ్చింది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, వన్స్ మనకి యాప్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసి యాప్‌ని ఓపెన్ చేసుకోండి. సో, ఇక్కడ మనకి యాక్సెప్ట్ అని ఉంటుంది. కింద యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పి ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన 2 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకటి బెనిఫిషియరీ, ఇంకోటి ఆపరేటర్ అని చెప్పి. ఆపరేటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. సో, నెక్స్ట్ ఇక్కడ ఆపరేటర్‌ది రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయాలి. ఆపరేటర్‌ది ఏఎన్ఎంది. ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ మార్క్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్న డ్రాప్ డౌన్‌లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేయంగానే మీ మొబైల్ నంబర్‌కి అంటే రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ బాక్స్‌లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. అలౌ చేయండి. తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ ఫర్ బెనిఫిషియరీ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. మీరు ఎవరైతే ఎన్రోల్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ మనకి ఇక్కడ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్కీమ్ నేమ్. ఈ డ్రాప్ డౌన్‌లో మనకి పీఎంజేఏవై అని చెప్పి ఉంది కదా! సెకండ్ ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బెనిఫిషియరీ యొక్క స్టేట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, తర్వాత మనకిక్కడ సబ్ స్కీమ్‌లో 5 ఆప్షన్స్ అనేవి వచ్చినియి. ఆశా అని చెప్పి, ఏడబ్ల్యూ అని చెప్పి, ఏడబ్ల్యూహెచ్, బీఓసీడబ్ల్యూ. సో, దీంట్లో మనకి ఆ బెనిఫిషియరీని బట్టి ఇక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనమాట. నేనిక్కడ పీఎంజేఏవై అనేది సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బై అని చెప్పి డ్రాప్ డౌన్ ఉంది కదా! దీంట్లో ఆధార్ నంబర్, ఫ్యామిలీ ఐడీ, ఇంకా పీఎంజేఏవై ఐడీ అని చెప్పి 3 ఆప్షన్స్ ఉంటాయి. సో, ఆధార్ నంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయండి.
తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని బాక్స్‌లో ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో, తర్వాత మనకి ఈ బెనిఫిషియరీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకి కనిపిస్తాయన్నమాట. సో, ఇక్కడ ఎవరినైతే ఎన్రోల్ చేయాలో ఆ పర్సన్ పక్కనున్న డూ ఈకేవైసీ అని చెప్పి ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో, ఇక్కడ మనకి డూ ఈకేవైసీ అని కాకుండా పెండింగ్ అని గాని, లేపోతే అప్రూవ్డ్ అని గాని ఉంటే దానికి అవసరం లేదు. సో, డూ ఈకేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత పర్సన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. సో, ఇక్కడ మనకి కింద చూసుకుంటే 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆధార్ ఓటీపీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఆ పర్సన్ యొక్క మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయ్యి లేకపోతే మిగతా ఆప్షన్స్‌కనేవి వెళ్ళాల్సుంటుంది. సో, ఇక్కడ ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఆధార్ కన్సెంట్ ఫార్మ్ ఒకటొస్తుంది. కింద చెక్ బాక్స్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి అలౌ మీద క్లిక్ చేయండి. సో, తర్వాత మనకిక్కడ 2 ఓటీపీస్ అనేవి ఎంటర్ చేయాల్సుంటుంది. ఒకటి ఎవరైతే బెనిఫిషియరీని మనం ఎన్రోల్ చేస్తున్నామో వాళ్ళ ఆధార్ నంబర్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ రెండో ఓటీపీ వచ్చేసి ఆపరేటర్ ఎవరైతే ఎన్రోల్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నంబర్‌కి, వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషియరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే మ్యాచ్ లవర్ పర్సెంటేజ్ అని చెప్పి 70.31% చూపిస్తుంది. ఈ పర్సెంటేజ్ అనేది ఎన్టీఆర్ వైద్య సేవ హెల్త్ కార్డ్ డీటెయిల్స్‌తో, ఇంకా ఆధార్‌లో ఉన్న డీటెయిల్స్‌తో మ్యాచ్ చేసుకొని, కాలిక్యులేట్ చేసుకొని చూపిస్తుందన్నమాట. ఈ మ్యాచ్ లెవెల్ పర్సెంటేజ్ అనేది 80% కంటే ఎక్కువుంటే ఇమ్మీడియేట్‌గా మనకి ఈకేవైసీ అనేది అప్రూవ్ అయిపోతుంది. అదే 80% కంటే తక్కువున్నప్పుడు ఈ ఈకేవైసీ రిక్వెస్ట్ అనేది స్టేట్ హెల్త్ ఏజెన్సీకి పంపబడుతుంది. సో, అక్కడ మనకి అప్రూవల్ అయిన తర్వాత మనకిక్కడ ఫైనల్ అప్రూవల్ అవుతుందనమాట. అదే 80% కంటే ఎక్కువుంటే ఇమ్మీడియేట్‌గా మనకి అప్రూవ్ అయిపోయి హెల్త్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. సో, నెక్స్ట్ మనకిక్కడ క్యాప్చర్ ఫోటో అని చెప్పి ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి బెనిఫిషియరీ ఫోటో అనేది ఇక్కడ తీసుకోవాలనమాట. సో, ఫోటో అనేది క్యాప్చర్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే డూ యూ హావ్ మొబైల్ నంబర్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుందనమాట. ఇక్కడ యెస్ అయితే యెస్, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సో, తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే ఆ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది వస్తుందనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సుంటుంది. సో, వన్స్ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత కొంతమందికి ఈ విధంగా ఎర్రర్ అనేది వస్తుంది. అన్‌డిఫైన్డ్ అని చెప్పి. ఇలా వచ్చినప్పుడు డిస్మిస్ మీద క్లిక్ చేసి డూ యూ హావ్ మొబైల్ నంబర్ దగ్గర నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రిలేషన్ విత్ ఫ్యామిలీ హెడ్ అని చెప్పి ఉంది కదా! ఇక్కడ ఫ్యామిలీ హెడ్‌తో ఈ బెనిఫిషియరీ యొక్క రిలేషన్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. సో, తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ బర్త్ అని చెప్పి ఉంది కదా! ఇక్కడ బెనిఫిషియరీ యొక్క పుట్టిన సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ యొక్క ఏరియా పిన్ కోడ్‌ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఆటో సెలెక్ట్‌లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ రూరలా లేకపోతే అర్బన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రూరల్ గాని, అర్బన్ గాని ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే దానికి సంబంధించిన డ్రాప్ డౌన్స్ అనేవి కింద మళ్ళీ డిస్‌ప్లే అవుతాయి. దాంట్లో నుంచి మళ్ళీ మీ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ అనేది అడుగుతుంది. సబ్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనకి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయంగానే యువర్ ఈకేవైసీ ఈస్ కంప్లీటెడ్ అండ్ రికార్డ్ సెంట్ ఫర్ అప్రూవల్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో, ఇక్కడ మనకి ఒక రిఫరెన్స్ నంబర్ కూడా చూపిస్తుంది. ఈ రిఫరెన్స్ నంబర్‌ని ఎక్కడైనా నోట్ చేసుకోండి. లేకపోతే స్క్రీన్ షాట్ అయినా సరే తీసుకోండి. ఈ బెనిఫిషియరీ యొక్క మ్యాచ్ లెవెల్ అనేది 70% ఉంది కాబట్టి మనకి ఈ విధంగా వచ్చింది.
అదే అబోవ్ 80% ఉంటే డైరెక్ట్‌గా మనకి అప్రూవ్ అనేది అయిపోతుందనమాట. సో, ఇక్కడ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి క్యాప్చా అనేది అడుగుతుంది. సో, ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసారా? ఇప్పుడు మనం చేసిన ఈకేవైసీ అనేది పెండింగ్‌లో ఉందనమాట. సో, ఇలాగే మనకి మిగతా బెనిఫిషరీస్‌కి కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. వన్స్ మనకి స్టేట్ హెల్త్ ఏజెన్సీ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అప్రూవ్డ్ అని చెప్పి వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు హెల్త్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.